ఇక నిజాంపేట్ బాచుపల్లిలో ఉన్న భాష్యం స్కూల్లో పూర్ణిమ సాయి 10th చదువుతుంది. ఈ నెల 7న ఉదయం నుంచి కనిపించడం లేదు. స్కూల్ కని పోయిన కూతురు పొద్దుమికినాక కూడా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు అవుతున్నా పూర్ణిమ సాయి ఆచూకీ మాత్రం దొరుకుతలేదు. సీసీ ఫుటేజ్లను చూసిన పోలీసులు పూర్ణిమ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 3 పోలీస్ కమిషనరేట్లలో 14 టీంల పోలీసులు సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, టెంపుల్ ఏరియాలను జల్లెడ పడుతున్నారు. దీంతో పాటు పూర్ణిమ ఆచూకీ కోసం లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు పోలీసులు. పూర్ణిమ సాయి జాడ దొరక్కముందే నిజాంపేట్లనే ఇంకో అమ్మాయి కనిపించకుండా పోయింది. కిరాణా షాప్ కని ఇంటి నుంచి పోయిన దుర్గాదేవి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు వాళ్ళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిజాంపేట్ బాచుపల్లిలో ఉన్న భాష్యం స్కూల్లో పూర్ణిమ సాయి 10th చదువుతుంది. ఈ నెల 7న ఉదయం నుంచి కనిపించడం లేదు. స్కూల్ కని పోయిన కూతురు పొద్దుమెక్కినాక కూడా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు అవుతున్నా పూర్ణిమ సాయి ఆచూకీ మాత్రం దొరుకుతలేదు. సీసీ ఫుటేజ్లను చూసిన పోలీసులు పూర్ణిమ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 3 పోలీస్ కమిషనరేట్లలో 14 టీముల పోలీసులు సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, టెంపుల్ ఏరియాలను జల్లెడబడుతున్నాయి. దీంతో పాటు పూర్ణిమ ఆచూకీ కోసం లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు పోలీసులు. పూర్ణిమ సాయి జాడ దొరక్కముందే నిజాంపేట్లనే ఇంకో అమ్మాయి కనిపించకుండా పోయింది. కిరాణా షాప్ కని ఇంటి నుంచి పోయిన దుర్గాదేవి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు వాళ్ళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అమ్మాయి పేరు పూర్ణిమ సాయి అండి. ఆ రోజు మార్నింగ్ స్కూల్కి 7:30కి బయలుదేరి స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 10 o'clock మళ్ళీ కాల్ చేశారు. అది మా వైఫ్ అక్కడ వంటగదిలో లిఫ్ట్ చేయలేకపోయింది. మళ్ళీ 1:30కి వరకు వెయిట్ చేసి 1:30 తర్వాత ఒక 10 minutes వెయిట్ చేసి స్కూల్కి ఫోన్ చేస్తే మీ అమ్మాయి రాలేదని చెప్పేసి అన్నారండి. ఈరోజు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఫ్రెండ్స్ కూడా రాలేదండి అని చెప్పారు. ఒక కొంతసేపు సెర్చ్ చేసిన తర్వాత నాకు కాల్ చేసిందండి. నేను అక్కడ ఎల్బీనగర్లో జాబ్ చేస్తానండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాడికి 4:35 అయింది. అప్పుడు వెంటనే మేము అన్నీ సెర్చ్ చేసి మొత్తం తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ కంప్లైంట్ మిస్సింగ్ కేసుకి వాళ్ళు తీసుకున్నారండి, టేకప్ చేశారు. టేకప్ చేసి అక్కడి నుంచి మాకు చచ్చింది. ఆ రోజు నైట్ ఒక ఇన్స్పెక్టర్ గారికి వచ్చి మొత్తం డీటెయిల్స్ అని తీసుకున్నాను మాకు ఒకసారి ఇమీడియట్గా. ఆ రోజు నైట్ మేము 3 సెర్చ్ చేసుకున్నాం. మొత్తం తిరిగి మొత్తం అన్నీ చేసామండి. ఇంకా తిరిగి మొత్తం అప్పటి నుంచి కంటిన్యూ సెర్చ్ చేస్తాం.